శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో స్వామి శరణమయ్యప్ప స్వామి శరణ స్వాములందరికీ స్వామి నిన్న అయితే మనము శంషాబాద్ నుంచి షాద్నగర్కి అయితే వచ్చాం స్వామి. ఈరోజు వచ్చి షాద్నగర్ నుంచి రాజాపూర్ వైపు వెళ్తున్నాం. రాత్రి ఆల్ట్ వచ్చేసి మనకి జడ్చర్లలో ఉంటాం స్వామి. ఇప్పుడు వచ్చేసి టైం మార్నింగ్ 5:40 అవుతుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప మనమైతే మన నడకైతే స్టార్ట్ చేసాం. స్వామి శరణమయ్యప్ప. అలానే చాలామంది స్వాములు అయితే ముందే వెళ్ళిపోయారు స్వామి, అంటే 5 o'clock వెళ్ళిపోయారు. ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి ఆ స్వాములందరినీ కవర్ చేయడమే మన టార్గెట్. కాబట్టి అందరినీ బీట్ చేసుకొని వెళ్ళాలని నేనైతే అనుకున్నాను. చూద్దాం స్వామి శరణమయ్యప్ప. స్వామి అలానే అందరు రేడియం జాకెట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. మీ స్వామికి మీరు కనుక ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పండి రేడియం జాకెట్స్ వేసుకొని నడవాలని. ఎందుకనగా బ్యాక్ సైడ్ మనం మబ్బులో నడుస్తాం కాబట్టి చీకట్లో ఉంటాం స్వామి. రేడియం జాకెట్లు వేసుకోవడం వల్ల ఇట్లా లైట్ పడగానే రిఫ్లెక్ట్ అవుతాయి స్వామి శరణమయ్యప్ప. లైట్ లేకపోతే చూడండి, లైట్తో చూడండి స్వామి శరణం. అలానే స్వామి చాలామంది స్వాములు అయితే కొంచెం ముందు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకైతే ఫాగ్ అయితే చాలా పడుతుంది నిజంగానే. అసలు ఇక్కడ లైట్లు అయితే కూడా మనకు కనిపిస్తలేదు. ఇప్పుడు స్మోక్ కనిపిస్తుంది చూడండి స్వామి శరణం. అందుకే మా స్వామి గురుస్వామి కూడా మాకు ఒక గ్రూప్ ఉంటుంది స్వామి, ఆ గ్రూప్లో ఇన్స్ట్రక్షన్ కూడా పెట్టారు, ఒకసారి వినండి. స్వామి శరణమయ్యప్ప. స్వాములు అందరూ కూడా ఫాగ్ చాలా ఉంది స్వామి, మంచు కొంచెం సింగిల్ లైన్ నడవండి, పూర్ణకోరు చూసుకుంటా టార్చ్ కొట్టుకుంటా నడవండి స్వామి. స్వామి శరణమయ్యప్ప. విన్నారు కదా స్వామి. ఇలా గురుస్వామి కూడా మధ్యలో అంటే ప్యాట్రోలింగ్ అయితే జరుగుతుంది స్వామి. అంటే స్వాములు సింగల్ నడుస్తున్నారా లేదా, నడుస్తున్నప్పుడు ఫోన్లు మాట్లాడుతున్నారా, ఇవన్నీ చెక్ చేస్తుంటారు స్వామి శరణమయ్యప్ప. స్వామి టైం వచ్చి 5:45 అవుతుంది. మా అంకుల్ గురుస్వామి, ఏం పేరు స్వామి పేరు? రవీనన్న స్వామి. స్వామి రామ్నగర్లో ఉంటారు. స్వామి చూడండి వెహికల్ మీద అందరు స్వాములకు వాటర్ సేవ మరి ఆయనతో అయినంత సేవ అయితే చేస్తున్నారు. ఇంత మార్నింగ్ లేచి మాకోసం అంటే మేము నడుస్తున్నా కానీ తన కష్టపడుకుంటూ అందరు స్వాములకు అయితే సేవ చేస్తున్నారు స్వామి శరణమయ్యప్ప. అలానే ఇప్పుడు మనం నడిచే దారిలో మనకి గ్రూప్ అవుతుంది కాబట్టి వాటర్ బదులు చాక్లెట్లు బెటర్ అన్నట్టు మనకు చాక్లెట్స్ అయితే ఇస్తున్నారు స్వామి. నడిచేటప్పుడు మనకు ధూప కాకుండా ఇలా నార్మల్ చాక్లెట్స్ తినుకుంటూ కూడా నడవచ్చు స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇక్కడ చూసినట్టయితే మనకి జడ్చర్లా కూడా కనిపిస్తుంది చూడండి స్వామి. 33 కిలోమీటర్లు ఉంది స్వామి శరణమయ్యప్ప. బైపాస్ ఉంది స్వామి. ఇక్కడ బైపాస్ కాకుండా మనం కొంచెం ఇట్లా షార్ట్ కట్ అవుతుందని చెప్పేసి ఈ రోడ్లో మనం స్పీడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాము స్వామి శరణమయ్యప్ప. మా స్వామి ఇక్కడ ఉండి గైడెన్స్ కూడా ఇస్తున్నారు ఇట్లా వెళ్ళాలని చెప్పి స్వామి శరణమయ్యప్ప. అలానే స్వామి మీ స్వామిలో కనుక మీరు ఫోన్ చేయాలనుకుంటే ఆఫ్టర్ 8 చేయండి స్వామి. అంటే రాత్రి 7 గంటల తర్వాత 8 గంటల తర్వాత ఫోన్ చేయండి స్వామి. ఎందుకంటే మనం డే టైంలో నడుస్తుంటాము, వెహికల్స్ వెనకాల నుంచి చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. మనం ఫోన్ మాట్లాడుకుంటూ నడిస్తే వెనకకి హారన్ కొట్టింది కూడా వినబడదు. కాబట్టి మన జాగ్రత్త మనం ఉండాలి. మీ స్వామిలో కనుక మీరు ఫోన్ చేస్తే ఉంటే ఆఫ్టర్ 8 చేయండి స్వామి. సాయంత్రం పూట ఫోన్ చేయండి. ఇంకోటి ఒకవేళ మధ్యలో కనుక మీకు కనుక కాల్ చేస్తే వాళ్ళకి చెప్పండి ఇప్పుడు మాట్లాడకండి స్వామి మీరు నడుస్తున్నారు అని చెప్పి మీరే మంచిగా చెప్పి ఫోన్ పెట్టేయండి స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణ స్వాములందరికీ. స్వామి టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది స్వామి. మా స్వాములందరూ చాలా చక్కగా చాలా ఆసక్తిగా చాలా ఆనందంగా అయితే పాదయాత్ర అయితే కంటిన్యూ చేస్తున్నారు స్వామి. చూడవచ్చు మనం క్లియర్గా ఎట్లా నడుస్తున్నారు. అండ్ ఈరోజు వచ్చేసి మనం 3వ రోజు స్వామి. మనం వచ్చేసి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యాం స్వామి. ఈ రోజుతో 3వ రోజు స్వామి శరణం. ఈ రోజు వచ్చేసి షాద్నగర్ నుంచి మనం వెళ్ళేది రాజాపూర్ టు జడ్చర్ల సైడ్ అయితే వెళ్తున్నాం స్వామి. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం నుంచి స్వామి శరణమయ్యప్ప. స్వామి మనం ఇందాక చూసినట్టయితే జడ్చర్లో వచ్చి 23 కిలోమీటర్లు ఉండే స్వామి. ఇక్కడ నుంచి చూసినట్టయితే 28 కిలోమీటర్లు ఉంది స్వామి శరణం. యాక్చువల్ అయితే ఆ బోర్డులను నమ్మొద్దు స్వామి. ఎందుకనగా ఆ బోర్డులు అనేది చాలా తప్పు ఉంటాయి స్వామి. ముందు అన్ని బోర్డులు చూపిస్తా పక్కపక్కకి కిలోమీటర్లు తేడా ఉంటాయి స్వామి శరణమయ్య. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ మా స్వాములు అయితే చూడండి స్వామి ఎంత చక్కగా నడుస్తున్నారు. మన ముందు అందరు స్వాములు అయితే కనిపిస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. టైం వచ్చేసి స్వామి 6:22 అవుతుంది స్వామి శరణం. ఫస్ట్ టోల్ గేట్ అయితే మన జడ్చర్లలో అయితే తగులుతుంది స్వామి. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. జడ్చర్ల కాదు స్వామి శరణం. షాద్నగర్ ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మరి కాసేపట్లో మేమైతే ఈ టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తాం స్వామి శరణం. టైం వచ్చి 6:22 అవుతుంది స్వామి. అలానే మీ యొక్క సపోర్ట్ మాకు చాలా ఎంతో ముఖ్యం స్వామి. స్వామి శరణం. స్వామి చాలా ధన్యవాదాలు స్వామి అందరికీ. ఎందుకంటే మీరు అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు ఇండియా వీడియోలు అయితే చేస్తున్నాం స్వామి. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మా గురుస్వాముల అండదండతోనైతే మేమైతే వీడియోస్ డైలీ అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం స్వామి. ఎవ్రీడే నేను వీడియోస్ తీస్తే మా బిల్డర్ సాయి స్వామి డైలీ అయితే ఆ వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నాను స్వామి.
మాకు నిద్ర లేకపోయినా కానీ కేవలం స్వాములందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో చాలా చక్కగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు చెప్పి చూపించడానికి మాత్రమే ఈ వీడియో స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఫస్ట్ టోల్గేట్ అయితే మనకి రానే వచ్చేసింది స్వామి. జడ్చల అంటే షాద్నగర్ నుంచి జడ్చల వైపు వెళ్తున్నాము. మన ఫస్ట్ టోల్గేట్ అయితే ఇప్పుడైతే క్రాస్ చేయబోతున్నాము. స్వామి శరణమయ్యప్ప. ఇలా మనకు 15 టోల్గేట్లు అయితే ఉంటాయి స్వామి, హైదరాబాద్ నుంచి కేరళ వరకు. స్వామి శరణమయ్యప్ప. స్వామి అలానే మా స్వాములు అయితే చాలా చక్కగా నడుస్తున్నారు. స్వామి శరణం. స్వామి మా సునీల్ స్వామి. స్వామి వచ్చి బోయంపల్లి నివాసం స్వామి. స్వామి వచ్చేసి అందరు స్వాములకి ఆభరణాల సేవ అనేది ఫ్రీగా చేస్తారు స్వామి. ఆభరణాలు ఏమైనా అయ్యప్ప స్వామి పూజల్లో ఆభరణాల ఊరేగింపు ఉంటుంది కదా స్వామి, మన దగ్గర అయితే ₹1 తీసుకోకుండా సేవ అయితే చేస్తున్నారు స్వామి. ఆ స్వామికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండి ఇంకా ఇలానే అందరు స్వాములకు సేవ చేసుకోవాలి, ఇంకా స్వామి లైఫ్లో ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి గత 4 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా ఫస్ట్ టైం పాదయాత్ర వచ్చిన స్వామి. మా గడ్డం వెంకటేష్ స్వామి, మా జాదవ్ గురు స్వామి ఇద్దరు చాలా మంచిగా చూసుకుంటారు స్వామి. అయ్యప్ప ఇంత పెద్ద యాత్రలా ఇంతమందిని స్వామి మెయింటైన్ చేస్తున్నంటే అది దైవ నిర్ణయం. స్వామికి ఎప్పటికీ అందరి నుంచి మంచి ఆశీస్సులు ఉండాలి, అయ్యప్పని కూడా దీవెన ఉండాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి స్వామి మనం అనుకున్నట్టు మన టార్గెట్ని అయితే రీచ్ కాబోతున్నాము. అంటే అందరు స్వాములను అయితే క్యాచ్ చేస్తారని అనుకున్నాను. ఇప్పటివరకు అయితే ఒక 20% స్వాములను అయితే కవర్ చేసిన. స్వామి శరణం. అంతా కొంతమంది స్వాములు ఆల్రెడీ కూర్చొని ఉన్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి మీ పాప అడుగుతున్నది మీరు వీడియోలో కనిపిస్తారని. స్వామి శరణం. ఏదో ఒకటి చెప్పండి. ఎంతో సంతోషంగా ఉంది స్వామి. మహాపాదయాత్ర మరి గోపాల గురుస్వామి స్టార్ట్ చేసిన మహాపాదయాత్రలో మరి చిన్న వెంకటేశ్వర స్వామి మరి పెద్ద వెంకటేశ్వర స్వామి కొనసాగిస్తున్న ఈ పాదయాత్రలో నేను పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఇన్ని రోజులకు నాకు ఈ పాదయాత్ర చేసే అవకాశం ఇచ్చాడని నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. అందరూ నాతో పాటు వచ్చిన స్వాములందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పాదయాత్ర స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి యొక్క శుభాశీస్సులు మా అందరిపైన ఉండాలని, అందరికీ స్వామి యొక్క శుభాశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదములు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి అందరు స్వాములకి ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మా వీడియోలు చూసే స్వాములకి మీ స్వాములు కనుక ఈ యాత్రలో ఉంటే మీరు మీ స్వాములు కనిపించకపోతే వాళ్ళ పేరు వాళ్ళ ఉండే ఏరియా చెప్తే స్వామి శరణం వాళ్ళకి కవర్ చేస్తాను స్వామి. శరణమయ్య. మా శివస్వామి ఈ సంవత్సరం వచ్చేసి మా శివస్వామి మీకు నిన్న చెప్పినట్టుగా అయ్యప్ప స్వామి విగ్రహం అయితే ఎత్తుకొని నడుస్తున్నారు స్వామి. ఈ సంవత్సరం వచ్చేసి 4 పాటలు మా శివస్వామి పాడడం జరుగుతుంది స్వామి. చాలా అద్భుతంగా ఉంది ఆ పాటలు కూడా. వినండి స్వామి. స్వామి వస్తి సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి కంటికి రెప్పాల చూస్తావని కాలి నడకన వస్తి సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి శరణాలు నాకు రావయ్యో. అయ్యప్ప శరణం. స్వామి శరణం. అయ్యప్ప అయ్యప్ప అయ్యప్పో స్వామి. అయ్యప్ప శరణం. స్వామి శరణం. అయ్యప్ప శరణం. స్వామి శరణం. అలానే స్వామి చాలామంది స్వాములకు అయితే మాకు డౌట్ ఉంటుంది స్వామి మేము చెప్పులు ఎందుకు వేసుకుంటామని. కింద అయితే మనకు క్లియర్గా అనిపిస్తుంది చూడండి స్వామి. గాజు పెంకారు. ఇలా మనం 1 రోజు 2 రోజులు నడిచే యాత్ర కాదు కదా స్వామి. ఇది వచ్చేసి 38 రోజులు నడవాలి కాబట్టి మన కాలు మంచిగా ఉంటేనే అడుగు ముందు పోతుంది కాబట్టి అందరు స్వాములు చాలామంది అంటే 100లో ఒక 10% మాత్రం వేసుకోరు స్వామి. మిగతా 90% అయితే వేసుకొని నడుస్తారు. ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క స్వామి ఒక్కొక్క బాడీ సపోర్ట్ చేస్తుంది, ఒక్కొక్క బాడీ కూడా సపోర్ట్ చేయదు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. వేణుగోపాల గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. నా పేరు శివ సింగర్. గత 5 సంవత్సరాల నుంచి శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో పాదయాత్రగా కాలినడకన వెళ్తున్న స్వామి. ఈ సంవత్సరం 5వ సంవత్సరం భాగంగా నా ప్రాణం, నా బలం, నా ధైర్యం, నా పాటలే నమ్ముకున్న నేను అయ్యప్ప నా సర్వం అనుకొని 5వ సంవత్సరం భాగంగా కాలినడకన వెళ్తున్న స్వామి. ఈ ఆశీస్సులు వేణుగోపాల గురుస్వామి మాకు నిండుగా ఆశీస్సులు ఇవ్వాలి. మా పాదయాత్ర బృందంలో వచ్చిన అందరూ కూడా వేణుగోపాల గురుస్వామి ఆశీస్సులు
అలాగే ప్రతి ఒక్కరికి కూడా అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఎల్లప్పుడూ ఇట్లనే సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా గురుస్వాములైనటువంటి గడ్డం వెంకటేష్ యాదవ్ గురుస్వామి, మా వెంకటేష్ యాదవ్ గురుస్వామి ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అలాగే మా ఎంపీ మనోజ్ స్వామి కూడా ప్రతి ఒక్కరిని చూపిస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రతిరోజు స్వామి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, అయ్యో నా కొడుకు ఎట్లా నడుస్తుండ్రో, మా పిల్లలు ఎట్లా నడుస్తుర్రో అని చూసే చింత లేకుండా మా మనోజ్ స్వామి అందరికీ చూపించడం కానీ మా ఫుల్ హ్యాపీ స్వామి. అలాగే మా యాత్ర అద్భుతంగా అయ్యప్పని చేరుకొని తిరుగు ప్రయాణం సంతోషంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. అలాగే ఈ సంవత్సరం 4 పాటలు స్వామి ప్రతి ఒక్కరు హరిహరం వ్లాగ్స్లో చూసి మా పాటలను ఆదరించాలి, మా యాత్రని ఇట్లా ముందుకు సాగిపోవాలి స్వామి. ఈ యొక్క విగ్రహం అనుగ్రహం అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాయప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే మనకి జడ్చల్ల వచ్చేసి 25 కిలోమీటర్లు ఉంది స్వామి. మనం పొద్దుగాల చూసినట్టయితే 33 కిలోమీటర్లు అయితే ఉండే స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అందరు అడుగుతున్నారు స్వామి, స్వామి నువ్వు విగ్రహం ఎత్తుకోవడానికి కారణం ఏంది స్వామి, అంత దూరం ఎట్లా పోతావు చెప్పులు లేకుండా, కాలినడకన కష్టం కాదా స్వామి అంటే, ఫస్ట్ జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం భూమి మీదకి తేవడమే అదో పెద్ద అదృష్టం స్వామి. దాని తప్ప వేరే తల్లిదండ్రులు మించిన దైవం ఏం లేదు స్వామి. తల్లిదండ్రుల తర్వాతనే ఏ దేవుడైనా ఏ దైవమైనా. అలాంటి దైవమైన నాకు పాటలే ప్రాణంగా, నా బలం నా ధైర్యం అయ్యప్పని నమ్ముకొని 5 సంవత్సరాలుగా పాదయాత్ర కాలినడకన చెప్పులు లేకుండా అయ్యప్ప నిత్యం తలుచుకుంటూ పాటలు ఆడుకుంటూ ఈ యొక్క పాదయాత్ర బృందంలో ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో వస్తున్నా స్వామి. నాకు కారణం ఏం లేదు స్వామి విగ్రహం ఎత్తుకోవడానికి. ప్రతి ఒక్క విషయంలో నేను అయ్యప్పని నమ్ముకున్నా. నా ప్రాణం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ పాటలు ఆ అయ్యప్పని నమ్ముకున్నా కాబట్టి నేను వేసే ప్రతి అడుగు నేను వేసే ప్రతి ఒక్క అడుగు అయ్యప్ప దర్శనం ఇంటికి తిరిగేదాకా ఆ ప్రతి అడుగు అయ్యప్పతో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా స్వామి. దానికి తప్ప ఇంకా ఏ కారణం లేదు స్వామి. ప్రతి ఒక్క అడుగు అయ్యప్పతో వేయాలని చెప్పి అయ్యప్ప అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నా స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. వేణుగోపాల గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అలాగే ప్రతి సంవత్సరం 2022 సంవత్సరం నుంచి దాదాపు 7-8-10 పాటల వరకు రిలీజ్ అయినాయి స్వామి. అందులో మీకోసం ప్రతి ఒక్క పాట స్వామి. ఇంటి ఇల్లాలు నొదిలి అయ్యప్ప నిన్ను చూడా వస్తున్నామయ్యా అయ్యప్ప, రాళ్ళ ముళ్ళ బాటల్లోన నీ అడుగు జాడల్లోన కష్ట సుఖములను అనక నిన్ను చూడ వస్తున్నామయ్యా, కష్ట సుఖములను అనక నిన్ను చూడ వస్తున్నామయ్యా. ఎన్ని బాధలున్నా నిన్ను మరవనయ్యా స్వామి, కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ స్వామి. అడవి దారిలో అలసిపోయి ఉంటిమో అయ్యప్ప నిన్ను తలుచుకుంటా ఉంటిమో, అయ్యప్ప నిన్ను తలుచుకుంటా ఉంటిమో. అమ్మ నేను పోయొస్తని పాదయాత్రకు, ఓ అమ్మ నేను పోయొస్తని పాదయాత్రకు, చేతిలోన 1 రూపాయి లేదు, బ్రతుకంత భారంగా మనమున్నామయ్యా. కష్టము చేయందే మన ఇల్లు నడవదు, కాలి నడకనా పోతానంటావు. ఆ దారి ఒడవదు బిడ్డ, ఏ దారిన పోతావు కొడుక, శరణాలే చెప్పాలి కొడుక, ఈ అప్పను దనవాలే బిడ్డ, నువ్వక్కడ నేను ఇక్కడ అని కుమ్ముతూ నేను ఏడవని రోజు లేదయ్యా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది, గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. కాలు గాలుతాయంట, కాలు బుగ్గలు వస్తాయంట, కాలు గాలుతాయంట, కాళ్ళు బుగ్గలు వస్తాయంట. ఎట్లా వద్దునయ్యా గురుస్వామి, మా అమ్మ యాదికొచ్చే గురుస్వామి. ఎట్లా వద్దునయ్యా గురుస్వామి, మా అమ్మ యాదికొచ్చే గురుస్వామి. గురుస్వామి గట్టయ్య ఇరుముడి
పాదయాత్రకు రావాలనున్నది. ఎవరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు ముక్కి వేడుకున్నా. ఎక్కడ ఉన్నావయ్యా, ఏ దారి వస్తావయ్యా, మాల వేసుకొని వచ్చిన అమ్మ కాళ్ళను మొక్కినా. మాల వేసుకొని వచ్చిన అమ్మ కాళ్ళను మొక్కినా. నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప, నాకు తెలియదయ్యా. ఏ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో, ఎదిరి చూడనయ్యో. నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప, నాకు తెలియదయ్యా. ఏ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో, ఎదిరి చూడనయ్యో. అయ్యో అయ్యప్ప, ఎంత నడిచినా కానీ నీ రూపమే గానరనప్ప. అయ్యో అయ్యప్ప, ఎంత నడిచినా కానీ నీ రూపమే గానరదప్ప. మా అమ్మ నన్ను సాగానంపే నీ మాల వేసి, నీ అమ్మాల మాలేసి, నా తండ్రి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన, పాదయాత్ర చేసిన. అయ్యో అయ్యప్ప, కనిపించే దైవాలు తల్లిదండ్రులే అన్నారుగా. ఎన్ని జన్మలెత్తినా నీ సేవ చేసిన, నీ మాల వేసిన, నీ చెంత చేరిన, నీ నడకాదారి అయ్యప్ప, నాకు తెలియదయ్యా. ఏ దారిన వస్తానా ఎదురు చూడనయ్యో, ఎదురు చూడనయ్యో. స్వామి శరణం. స్వామి, ఇప్పుడు శివస్వామి మాటలు అయితే విన్నారు కదా స్వామి. మీ యొక్క సపోర్టు గత సంవత్సరంలో ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ సంవత్సరం కూడా మీరు అందరూ సపోర్ట్ చేశారని నమ్ముతున్నా స్వామి. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. పాటలు అయితే వింటుంటే మనసు పులకరిస్తుంది స్వామి, బాడీ మొత్తం గూస్ బంప్స్ వస్తాయి. స్వామి శరణమయ్యప్ప. ఈ సంవత్సరం పాటలు స్వామి ఒక్కొక్క లైన్ వినిపించారు, కానీ రియల్గా మనం ఇప్పుడు అఫీషియల్గా పాటలు అనేవి ఒక 1 వీక్ లోపల మనం అయితే అఫీషియల్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది స్వామి. మీరు అందరూ సపోర్ట్ చేయండి. స్వామి శరణమయ్యప్ప. ఇంకోటి మన ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఎంపీ మనోజ్ నేత అని ఉంటుంది స్వామి. శివస్వామి వచ్చి శివస్వామి సింగర్ శివ బోల్తే అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది స్వామి. స్వామిని కూడా కొంచెం ఫాలో చేసి మీ యొక్క సపోర్ట్ ఇవ్వండి స్వామి. అలానే స్వామి ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యప్ప స్వామి భజనలు కూడా చేస్తారు స్వామి. స్వామి చిన్నమయ్య స్వామి, మనం అనుకున్నట్టుగా స్వామిని అయితే కవర్ చేయడం జరుగుతుందని చెప్పినా కదా స్వామి. టార్గెట్లో 30% అయితే కవర్ అయ్యి స్వామి, ఇంకా 70% స్వాములు అయితే ముందు ఉన్నారు. మనతో అయినంత వరకు ముందుకు వెళ్ళి అందరు స్వాములను అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం మహాపాదయాత్ర శ్రీ వేణుగోపాలరావు గురుస్వామి గారి విద్య ఆశీస్సులతో 10వ సంవత్సరం శ్రీ వెంకటేష్ యాదవ్, శ్రీ వెంకటేష్ యాదవ్, శ్రీ రామ్ గురుస్వామి, ముగ్గురు గురుస్వాముల ఆధ్వర్యంలో మరియు నాగరాజు గురుస్వామి, ఇతర గురుస్వాముల సహాయ సహకారాలతో 10వ సంవత్సరం దిగ్విజయంగా మా యొక్క ఈ పాదయాత్ర కొనసాగుతుంది స్వామి. ఈరోజు 3వ రోజు. నిన్న నైట్ ఆర్ట్ శాంతనగర్ హనుమాన్ టెంపుల్ గోశాల నుంచి బయలుదేరిన మా మహాపాదయాత్ర ఈరోజు పొద్దున ఉదయం అల్పాహారానికి పాల్నగర్ అయ్యప్ప టెంపుల్ దగ్గర నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం డే ఆర్ట్ వచ్చేసి రాజాపూర్ సాయిబాబా టెంపుల్. ఈరోజు ఈవినింగ్ ఆర్ట్ వచ్చేసి వెంచల స్వామి. ఇప్పటికీ దాదాపు 172 మంది ఉన్నాం స్వామి. దాదాపు 200 మంది సంవత్సరం 10వ సంవత్సరం గురుధామ్ గారి ఆధ్వర్యంలో అయ్యప్ప కటాక్షాలు ఎల్లవేళలా అందరికీ ఉండాలని, అందరూ అయ్యప్ప దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు సేఫ్గా ప్రయాణం చేయాలని, ఈ యాత్ర ఇలాగే కొనసాగాలని, అందరూ సంయుక్తంగా ఉండాలని అయ్యప్పని వేడుకుంటూ మా దేశీ కళాకారు శివ సైదాబాద్ కూడా సింగర్ అయ్యప్ప విగ్రహం ఎత్తుకొని నడవడం మాకెంతో ఆనందదాయకం, సంతోషకరం. అలాగే మా కెమెరామెన్, మా వీడియో ప్రదాత స్వామి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మాకు ఇలాగే ఇళ్ళకాలం సేవ చేయాలని
వేడుకుంటూ కోరుకుంటూ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో యాత్ర కొనసాగుతుంది. స్వామియే స్వామియే. నేను మీ శ్రవణ్ గురుస్వామి. ఈ సంవత్సరం నాది 12వ మహాపాదయాత్ర. ఈ సంవత్సరం 18వ మెట్టు. ఈ సంవత్సరం 18వ పడి పూజ నవంబర్ 30వ తేదీన బాలాజీనగర్ సంతోషనగర్ కాలనీ 8th డివిజన్ హనుమాన్ టెంపుల్ రోడ్ నందున కలదు. కావున ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు, పాదయాత్ర స్వాములు, అందరు స్వాములు హాజరు కావాలని, ముఖ్యంగా మా తల్లిదండ్రుల ఆశీర్వాదం అయ్యప్ప కృపాకటాక్షాలు నిలవలు ఉండాలని, ఈ పూజ దిగ్విజయంగా చేయాలని మా గురుస్వాముల సహకారంతో తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే చిట్టెరాము. ఇక్కడైతే మనం క్లియర్గా చూడవచ్చు స్వామి గురుస్వామి గారు చూడండి. ఇక్కడ మనకి రోడ్డు పక్కన నించొని స్వాములకు అయితే ఒక గైడెన్స్ అయితే ఇస్తున్నారు. ఒక పక్కపొండి నడవమని, సింగిల్ లైన్ నడవమని. స్వామి శరణమయ్యప్ప. మనం మంచిగా ఉంటేనే యాత్ర కూడా మంచిగా నడుస్తుంది స్వామి. అలా గురుస్వామి అందరి స్వాముల మీద అయితే కేర్ చాలా బాగా తీసుకుంటారు స్వామి. అందుకే నేను ఒక్కసారి వద్దాం అనుకున్న పాదయాత్రకి వీళ్ళు చూపెట్టే ప్రేమకు నేను ఇది 7వ సంవత్సరం స్వామి పాదయాత్ర రావడం. స్వామి శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గారి గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో మేము ఈరోజు 3వ రోజు స్వామి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈరోజు మేమందరం కూడా శివస్వామితోని, ఆయన ఎంతో సంకల్పంతో సైదాబాద్ నుంచి ఆ స్వామిని వారం ముందు నుంచి పూజ చేసుకుంటూ దీక్షలో ఉండి ఆ స్వామి విగ్రహం ఎత్తుకొని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలని లాస్ట్ ఇయర్ కోరుకున్న కోరిక. ఆ స్వామికి ఎల్లవేలుపు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని ఆ స్వామికి అయ్యప్ప స్వామిని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, అయ్యప్ప శరణం, స్వామి శరణం, భగవతి శరణం, భగవాన్ శరణం, దేవి శరణం, దేవన్ శరణం, దేవి పాదం, దేవన్ పాదం, అయ్యప్ప పాదం, స్వామి పాదం, అయ్యప్పో స్వామియే శబరిమలకు, శబరిమలకు స్వామికే, స్వామికే అయ్యప్ప, అయ్యప్పో స్వామియే, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, స్వామియే, స్వామియే. స్వామి శరణమయ్యప్ప. టైం చూస్తేనేమో స్వామి 7:57 అవుతుంది స్వామి. మనం టిఫిన్ హాల్ట్కి ఇంకా మరీ కాసేపట్లో, అంటే ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంది స్వామి. ఇక్కడ నుంచి చూసుకుంటే జడ్చర్లో వచ్చి 20 కిలోమీటర్స్ ఉంది స్వామి. కర్నూలులో వచ్చేసి 150 ఉంది. బెంగళూరు వచ్చేసి 504 ఉంది స్వామి. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి మనము టిఫిన్ హాల్ట్కి అయితే వెళ్తాం స్వామి. ఇంకో మరో ½ అవర్ నడుస్తే టిఫిన్ హాల్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మనం టార్గెట్లో స్వామి శరణం అందరి స్వాములను కవర్ చేయడం మన టార్గెట్ కాబట్టి అందరి స్వాములను కవర్ చేయాలని చెప్పి సంకల్పంతో మనమైతే ముందుకు సాగుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. సంతోష్ స్వామి ఎంజాల్ నుంచి మనం వీడియో తీస్తున్నామని తొందరలో ఉల్టేసుకుని జాకెట్ స్వామి శరణం. ఇంటి నుండి బయటికి వెళ్తే ఏ గండము ఎట్లా వస్తుందో, సూటి పోటీ మాటలంటూ వెన్ను పోటు పొడిచేటి లోకము. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే మన యువరాజ్ స్వామి దేవేంద్ర స్వామితో వచ్చారు. స్వామి వచ్చేసి పెట్రోలింగ్ చేస్తుండే. అందరు స్వాములు సైడ్ పండు నడుస్తున్నారా లేదా అనేది చెప్పి చూస్తున్నారు.
అందరు స్వాములు పక్కపొండి నడవాలని చెప్పి వీళ్ళందరూ అప్పటి నుంచి మన కోసమే, కేవలం మన జాగ్రత్త కోసమే వీళ్ళందరూ మన కోసం చాలా కష్టపడుతున్నారు. స్వామి శరణమయ్యప్ప. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది స్వామి శరణం. చాలా మంచిగా ఉంది వెదర్. 8 అవుతుంది టైం అయితే. వెదర్ అయితే చాలా సపోర్ట్ చేస్తుంది మాకు. నిన్న చూసుకున్నట్టయితే నిన్నటితో వాళ్ళు పోల్చుకుంటే ఈరోజు అయితే వెదర్ చాలా కూల్గా ఉంది స్వామి. ఇట్లా కూల్గా ఉంటే మనము ఇంకో 10 కిలోమీటర్లు ఎక్కువ నడవచ్చు స్వామి శరణమయ్యప్ప. కన్నె సామిగా మాల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా, అడవిలో తోవా దొరకక గుండె అదేరి పాయేగా ఆ పుల్లులా స్వామి. ఇక్కడ చూసినట్టయితే మనం బాలనగర్ పైగా వెళ్తున్నాం స్వామి. బాలనగర్ ఫ్లైఓవర్ మీదకి ఇప్పుడు వెళ్తున్నాం స్వామి. ఇక్కడ వచ్చేసి మనకు బాలనగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి స్వామి. అంటే మనం ఎక్కువ జూమ్ చేయలేం కాబట్టి జస్ట్ చూపిస్తున్నాం స్వామి శరణమయ్యప్ప. మరి కాసేపట్లో టిఫిన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తాం స్వామి. అలానే మీ అందరి సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం స్వామి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఒక్కరు ఇలా షేర్ చేయడం వల్ల ఈ పాదయాత్ర అంటే ఏంటిదో 10 మందికి తెలుస్తుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. హరిహసుతోనే శరణమయ్యప్ప. స్వామి మనకు బాలనగర్ అయ్యప్ప స్వామి టెంపుల్. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ అయితే మనకు 18 అంబడి సెటప్ అయితే ఉంటుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మనం మొత్తానికి అయితే టిఫిన్ హాల్కి అయితే వచ్చేసినాం స్వామి. ఇక్కడైతే అందరు స్వాములు అయితే టిఫిన్ అయితే చేస్తున్నారు. అలానే మా గురుస్వాములు అందరు స్వాములకు సేవ అయితే చేస్తున్నారు స్వామి. రూపాన్ని చూడా వస్తున్నా, కాలి నడక పాదయాత్ర కారడవిలో నేను నడిచినా, బ్రతుకే మారుతుందంట, బాధలన్నీ తీరునంట, శబరికొండ చేరితే జీవితమే అర్థమంట, శబరికొండ చేరితే జీవితానికే అర్థమంట. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు స్పెషల్ వచ్చేసి బోండా. ఎక్కడ ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. రండి నాయన, మళ్ళీ వేసుకోవాలి జర. వేస్ట్ అయితే ఐటమ్లు మీ గురించి చేసి పెట్టినా పొద్దున్న లేచి కావాలైనా తిని డబ్బు తిని మంచిగా. స్వాములు అందరు చూడండి స్వామి ఎంత చక్కగా అందరూ మార్నింగ్ వాక్ చేసి ఇక్కడ ఫస్ట్ టిఫిన్ హాల్ దగ్గర ఆగి అందరు టిఫిన్ అయితే చేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. శబరికొండల్లో తిరిగేటి కోయిలమ్మా, మణికంఠకు చెప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని. ఓ శబరికొండల్లో తిరిగేటి కోయిలమ్మా, మణికంఠకు చెప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని. చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని, ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని. మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని, ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని. ఏ దిక్కున గానొస్తావయ్యప్ప, ఏ రూపాన నీ వస్తావయ్యప్ప. వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము, నా గుండెల్లో బాధను చూడవా, నీతో మొరపెట్టుకుంటున్నారావయ్యా. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో.
అంగరంగ వైభవంగా మా పాదయాత్ర కొనసాగుతుంది. మాకు మా ఎంబడ రామలక్ష్మణ్ రాగా మా గురుస్వామి ఉండదు. మాకు ఎటువంటి లోటు లేకుండా ఒక కిలోమీటర్కి మాకు వాటర్ కానీ అరటి పండు కానీ ఎటువంటి లోటు లేకుండా మాకు మంచిగా దాన్ని స్వీకరిస్తుంది అయ్యప్ప. మా యాత్ర మంచి కొనసాగాలని నాకేమని ప్రార్థిస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గారి గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో మేము సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి 3 రోజుల కింద బయలుదేరాం స్వామి. ఈరోజు 3rd డే మాది. అలాగే స్వామి చింతల నుంచి వచ్చాడు మా దగ్గరికి. ఈసారి ఫస్ట్ టైం పాదయాత్ర వచ్చాడు. వాళ్ళ అల్లుడు, సొంత అల్లుడు, వాళ్ళ రిలేషన్ చింతల్ గురుస్వామి గారు వచ్చారు ఈరోజు ఇక్కడ. మాకెంతో సంతోషం. ఇలాగే ముందు ముందు అందరూ కూడా వస్తుండాలా, వచ్చి అందరినీ కలుస్తుండాలని చెప్పి అయ్యప్ప స్వామిని ఎంతో వేడుకుంటూ మీరంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. మా నాయుడు గురుస్వామి. స్వామి ఏజ్ వచ్చి 77 ఇయర్స్ స్వామి. ఈరోజు కూడా ఒక యంగ్ పర్సెంట్, ఒక 18 ఇయర్స్ 20 ఇయర్స్ పర్సెంట్ కూడా నడవనంత స్పీడ్గా నడుస్తాడు. చాలా చక్కగా నడుస్తాడు. బగర్ చెప్పాలి, అది కూడా స్వామి శరణమయ్యప్ప. ఆ స్వామిని చూసి మనం అయితే అందరం ఇన్స్పైర్ అయితే అవుతాం స్వామి. కావాలి కూడా స్వామి శరణమయ్యప్ప. మా వంట స్వాములు గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి ప్రయాణము ఎన్ని అడ్డంకులు వచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు మణిమాలదారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఈరోజు అయితే మనమైతే రాజాపూర్ సైడ్ అయితే పయనిస్తాం స్వామి. ఎంతో ఆనందంగా ఉంది స్వామి. ఎందుకనగా మనం స్టార్ట్ చేసి 3 రోజులు అవుతుంది స్వామి. చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఎట్లయితే నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి స్వామి. చాలా చాలా ఆనందంగా ఉంది స్వామి శరణం. మీ అందరు ఇలా సపోర్ట్ చేయబట్టి మేము ఇంకొంచెం ఆసక్తిగా ఇంకొన్ని ఎక్స్ట్రా వీడియోస్ కానీ ఇలా ఇంకా అప్డేటెడ్ కానీ ఏదో ఒకటి చేయడానికైతే ట్రై చేస్తాం స్వామి. మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అలానే మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి స్వామి. కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది. బెల్ ఐకాన్ని సెలెక్షన్ చేసుకొని స్వామి శరణమయ్యప్ప. మేము పెట్టే డైలీ అప్డేట్స్ మీరు చూసి ఆదరించాలి స్వామి. అలానే ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్క స్వామికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఇలానే ఉండాలి. వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప. యాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే స్వామి శరణమయ్యప్ప. నాది ఆధారం వచ్చేసి స్వామి 10వ సంవత్సరం స్వామి. పాదయాత్ర వచ్చేసి 7వ సంవత్సరం. ఏదో ఒక్కసారి వద్దామనుకున్న పాదయాత్ర ఈ సంవత్సరంతో 7వ సంవత్సరం స్వామి. నాకు ఎంతో ఆనందంగా ఉంది. అయ్యప్ప స్వామి ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. అలానే వస్తున్నాము. పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరికి స్వామి కంపల్సరీ లైఫ్లో చేంజెస్ అనేవి ఉంటాయి స్వామి. 100% దానికి నేను గ్యారంటీ స్వామి. కాకపోతే ఒక సంవత్సరం పట్టవచ్చు, ఒక నెల పట్టవచ్చు, ఒక 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. మనమైతే ఎప్పుడు కూడా నమ్మకం అనేది కోల్పోవద్దు స్వామి. ఆ దేవుడి మీద నమ్మకం పెడితే మనం ఇలానో ఎట్లయితే నమ్ముతామో అలా ముందుకు సాగుతాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఈ వీడియోస్ తీయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే చాలామందికి అయితే పాదయాత్ర అంటే ఏంటో తెలియదు స్వామి. అంటే నార్మల్గా ఇంటికాడ నుంచి వినొచ్చు, తెలియచ్చు. కాకపోతే ఎలా చేస్తారో ఏముంటుంది ప్రాసెస్ అనేది ఎవరికి తెలియదు స్వామి. ఆ అప్డేట్ కోసం మనమైతే ఈ వీడియోస్ తీసి డైలీ అంటే ఈ రోజైన వీడియో రేపు అప్లోడ్ చేయడం, రేపైన వీడియో ఎల్లుండి అప్లోడ్ చేయడం అందరికీ తెలియపరుస్తున్నాం. అలానే మన పాదయాత్ర కోసం స్వాములు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియాలి కదా, మన స్వామి మంచిగా ఉన్నాడు, టైంకి తింటున్నారు, మంచిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పి తెలియని కోసం మాత్రమే ఈ వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది స్వామి. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం స్వామి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు స్వామి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు చాలా ముఖ్యం స్వామి. ఈ సంవత్సరం నాకు టార్గెట్ ఏంటంటే ఒక 50K సబ్స్క్రైబర్స్ అనే కావాలని కోరుకుంటున్నా స్వామి శరణమయ్య. అలానే మాకు యాత్రలో కిలోమీటర్కి మన శ్రీకాంత్ స్వామి కానీ, రవీనన్న అంకుల్ స్వామి కానీ అందరు స్వాములకి వాటర్ సేవ అనేది చేస్తున్నారు స్వామి. మనం నడుస్తుంటే దారి మధ్యలో ఇంత ఎండలో మన కోసం కష్టపడుతూ స్వామి వారైతే అందరికీ వాటర్ సేవ చేస్తున్నారు. అడిగి మరీ ఇస్తున్నారు. అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ ఈ స్వాములను ఇలానే చల్లగా చూడాలి, వాళ్ళు అనుకున్న కోరికలు కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. ఇక్కడైతే చూడొచ్చు స్వామి అందరికీ ఆపే మరీ వాటర్ సేవ అయితే చేసుకుంటున్నారు. ఎండ చూడండి స్వామి ఎలా కొడుతుందో. స్వామి శరణం. చాలా టైం వచ్చి 9:40 మాత్రమే అవుతుంది కానీ ఎండ అయితే తీవ్రంగా ఉంది స్వామి శరణం. అయినా కానీ మా నడక అనేది ఎప్పటికీ ఆపం స్వామి. అయ్యప్ప స్వామి శబరిమల రీచ్ అయ్యి అయ్యప్ప స్వామి దర్శనం అయిన తర్వాతనే మన నడక అనేది అవుతుంది. ఆ స్వామి
దీవెనలు ఈ స్వాములు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి చిన్నమయ్య. ఇక్కడైతే మన స్వాములు అయితే ఆల్రెడీ చూడండి స్వామి, కొంచెం చల్లగా అని చెప్పి బస్ స్టాప్లో కూర్చున్నారు. ఎంత క్లియర్గా అనిపిస్తుంది చూడండి స్వామి. స్వామి శరణం స్వామి. వస్తవయ్యా మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా, మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా. శబరిలో ఉన్న దేవుడా ఎక్కడ ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా. తిప్పల కొరకు కాని రాజ్యముచ్చి బ్రతుకుతున్నా, కానరాని తీరానా కరువు కాలములో నేనున్నా. తల్లిదండ్రుల ప్రేమ తెలియక తల్లడిల్లిపోయినా, తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవా అయ్యప్పా. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికి అయితే మన టార్గెట్ అయితే రీచ్ అయిపోతున్నాం స్వామి. కొద్దిగా 5:30కి స్టార్ట్ అయిన మా పాదయాత్ర ఇప్పటి వరకు టైం వచ్చేసి 9:49 అవుతుంది స్వామి. ఆల్మోస్ట్ స్వాములు అందరినీ కవర్ చేస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. కొంతమంది మిస్ అయి ఉండొచ్చు, స్వామి శరణం తప్పుగా అనుకోకండి. ఒకవేళ మీ స్వాములు కనుక మిస్ అయితే వాళ్ళ పేరు వాళ్ళ ఏరియా పెట్టండి స్వామి, కంపల్సరీ వాళ్ళని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాం. స్వామి శరణమయ్యప్ప. ఆల్మోస్ట్ ఒక 80% వరకు స్వాములు అయితే ఈరోజు కవర్ అయిపోయారు. స్వామి శరణమయ్యప్ప. మనం నడిచే దారిలో 2 వీలర్స్ మీద కాకుండా కూడా ఇలా కార్లో కూడా మనకి వాటర్ సేవ్ అనేది చేస్తున్నారు స్వామి. ఇక్కడ ఈ స్వామి వాళ్ళైతే చాలా చక్కగా అయ్యప్ప స్వామి సన్నిధానం అయితే కారు మీద పెట్టుకొని ఉన్నారు. ఆ కారు మీద పెట్టుకొని మాతోనే శబరిమల వరకు ఆ స్వామిని దర్శనం చేసుకోనికి వస్తున్నారు. అందరు స్వాములకు సేవ చేసుకుంటున్నారు. స్వామి చేతులెత్తి దండం పెట్టిన కాస్త జాలి రూపవా, కానరాని ఆ మబ్బులో కారణ జన్ముడా, కానరాని ఆ మబ్బులో కారణ జన్ముడా. ఎవరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా. కన్నె సామిగా మాల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా. అడవిలో తోవా దొరకక గుండె అదిరి పాయగా, ఆ పుల్లులా సపుడాకు గుండె అదిరి పాయగా. అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా, అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా. శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా. టైం వచ్చి 11 అవుతుంది స్వామి. మన యాత్రలో ఫస్ట్ టైం స్వామి అయితే గొడుగు పట్టుకొని నడుస్తున్నాడు స్వామి. చూడండి ఎండ అయితే చాలా తీవ్రంగానే ఉంది. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి ఎక్కడి నుంచి స్వామి? హైదరాబాద్ నుంచి. మీ పేరు? గోయిన్పల్లి నుంచి యుగేందర్ యాదవ్. యుగేందర్ యాదవ్. స్వామి ఇట్లా ఛత్రి పట్టుకోవాలన్న నడవాలన్న ఆలోచన ఎలా వచ్చింది స్వామి? స్వామి నడిచేది నా బాధ్యత. దానికి ఇప్పుడు మనం ఎట్లయితే చెప్పులు వేసుకుంటున్నామో ఈ ఎండని ఆపాలంటే ఒక ఛత్రి పెట్టుకుంటున్నా స్వామి. ఎవరో ఏమో అనుకుంటారనే తాగుతలేను. నేను నడిచే బాధ్యత నాది. నాకు అయినంత వరకు ఎక్కడ ఒక స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఆ శబరీషుని యాత్ర కావాలని కోరుకుంటున్నాను. ఇది ఎన్నోసారి స్వామి పాదయాత్ర? పాదయాత్ర ఎన్నోసారి? పాదయాత్ర రెండోసారి. 16 గతంలో ఎన్నోసారి ఎప్పుడు వచ్చారు స్వామి పాదయాత్ర? 2016లో వచ్చి. 2016లో వచ్చారు. గ్రేట్ స్వామి మీరు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది స్వామి? అప్పటికి ఇప్పటికి 10 సంవత్సరాలు అయితే ఉంది కదా. చాలా డిఫరెన్స్ ఉంది. అప్పట్లో ఇట్లా GPS ట్రాకర్తో లొకేషన్ లేదు. అప్పుడు ఎప్పుడు వస్తుందా ఎంతెంత దూరం ఉందని తెలియకపోతుండే. ఇప్పుడు లక్కీగా ఒక 4 కిలోమీటర్స్ ఉంది, 10 కిలోమీటర్స్ ఉంది.
అండ్ అది తెలుస్తుంది. అండ్ ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఆర్గనైజర్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అప్పట్లో ఫుడ్ కానీ ఏది కానీ గురుస్వాములు ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందా? వాటర్ సర్వీసెస్ కానీ అప్పుడప్పుడు ఏదైనా రిఫ్రెష్మెంట్ కోసం కూడా అన్ని వసతులు చూసుకుంటున్నారు. అండ్ వాళ్ళు అందరు లైన్లో వెళ్తున్నారా, ఒక 5 times అన్నా వెళ్తూ వస్తూ అన్నీ చూసుకోవడము అది చాలా మంచిగా అనిపిస్తుంది. స్వామి రావయ్యా గురు స్వామి నీవే దిక్కయ్యా, గురు స్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. ఏం పేరు స్వామి? ఇట్లా అనిపిస్తుంది యాత్ర అని నడుస్తున్నారు కదా, నొప్పులు ఎట్లున్నాయి ఏంటిది? గురుస్వాములు ఎట్లా చూసుకుంటారు? ఏమైనా ప్రాబ్లం కలుగుతుందా ఫుడ్ విషయంలో? ఇంకేమైనా చెప్పాను అనుకుంటున్నారు యాత్ర కోసం? ఇంట్లో బాధ పెట్ట కూడా మంచిగా రావాలంటే పాదయాత్ర రండి. ఇంట్లో బాధ పెట్ట కూడా మంచిగా రావాలి. అంటే మీకు ఇట్లా పాదయాత్ర రావాలని ఎందుకు అనిపించింది? మంచిగా కావాలన్నట్టు ఒక కోరిక ఉండే అప్ప. పెద్ద పదం ఏంటి చిన్న పదం ఏంటి, పులి మీద పోలే పాదయాత్ర పోతే పులి మీద టచ్ అవుతాం అన్నట్టు జీవితంలో పాదయాత్ర పోవాలని ఒక కోరిక ఉండే. వెంకటగురు స్వామి వల్ల నిలబెట్టుకున్నాను. ఎప్పటికీ 2 రోజులు అయిపోయింది కదా, ఏమైనా ప్రాబ్లం కలుగుతుందా? నొప్పులు కానీ ఏమైనా? ఫస్ట్ డే జర నొప్పులు ఉండే, సెకండ్ డే నుంచి అలవాటు అయిపోయినాయి. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు కదా, వాళ్ళ కోసం ఏమని చెప్తారా? ఏం చెప్పలేమో కలిసినప్పుడే స్వామి ఎంతో గారినా కాలి నడక పనయ్యా, కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నేను గాదా, రక్తధారాలెంతో గారినా కాలి నడక పనయ్యా, కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నన్ను చూడవా, గురు స్వామి గట్టయ్య ఇరుముడి. స్వామి శరణమయ్యప్ప మొత్తానికి మనం ఆల్టో దగ్గరికి అయితే వచ్చేసినాం. స్వామి శరణం టైం వచ్చేసి 11:36 అవుతుంది స్వామి. పొద్దుగాల 5:30 స్టార్ట్ అయిన మా యాత్ర ఇప్పటికీ అంటే టిఫిన్ చేసుకొని భిక్షా హాల్ట్కి అయితే వచ్చేసినాం స్వామి. లంచ్ హాల్ట్ 11:36 అయితే రీచ్ అయిపోయాం. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మన వెహికల్స్ కనిపిస్తున్నాయి, మనకు చూడవచ్చు ఒకసారి. ఇప్పుడు టైం ఉంటుంది కాబట్టి స్వాములందరూ వాళ్ళ బట్టలు అనేటివి వాష్ చేసుకొని ఎండేసుకుంటారు స్వామి. ఎందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురు స్వామి, శబరికి దారి చూపెను మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను. చూడండి బ్యాగ్స్ కూడా తీసుకొని వెళ్తున్నారు అందరు స్వాములు. స్వామి శరణమయ్యప్ప. దారి చూపెను ఎక్కడున్నావయ్య గురుస్వామి, నీ ఆదిలో మేము నడిచితి, ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో నేను నడిచితి, గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా, కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా, గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా, కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా, ఇరుముడి గట్టయ్య గురుస్వామి, కాలి నడకన యాత్రకు వస్తిని. అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర, గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా, అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర, గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా, జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి నీ వింటే అయ్యప్ప ఉండగా, జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా, కదిలేను కాలి నడకన వేలాది సాములుగా, శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా, కదిలేను కాలి నడకన
65,000 ఓస్మో పాకెట్ 3 చిట్టేరాము గురు స్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురు స్వామి అయ్యప్ప పూజలే చేయగా చిట్టేరాము గురు స్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురు స్వామి అయ్యప్ప పూజలే చేయగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా హనుమంతుడిగా శ్రావణ్ గురు స్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలం మందు యాత్ర సాగాలని మొక్కగా హనుమంతుడిగా శ్రావణ్ గురు స్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలము సాగేలా అయ్యప్పను మొక్కగా గురు స్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం శరణం దేవి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప ఎన్ గురునాథ అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప
నికొండ అయ్యప్ప హరిహర పుత్ర అయ్యప్ప వావరమిత్ర అయ్యప్ప నిన్నే నమ్మి అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప పాదయాత్రగా అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప నీ దీవెనతో అయ్యప్ప నడుస్తున్నమప్ప అయ్యప్ప శక్తిని ఇవ్వు అయ్యప్ప బలమే ఇవ్వు అయ్యప్ప నీవే రక్ష అయ్యప్పో అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం ఈశ్వర శరణం ఈశ్వరి శరణం పళ్ళిక్కట్టు శబరిమలకు శబరిమలకు పళ్ళిక్కట్టు కట్టును గట్టు యారే కానా స్వామి కండ్రాల్ మోక్షం కెట్టు స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి మారే స్వామి మాల అయ్యప్ప మాల స్వామి దీక్ష అయ్యప్ప దీక్ష స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం నెయ్యి అభిషేకం స్వామికే నెయ్యి అభిషేకం స్వామికే కర్పూర దీపం స్వామికే స్వామికే కర్పూర దీపం స్వామికే కర్పూర దీపం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవానే భగవతియే దేవియే శక్తియే స్వామి అప్ప శరణమప్ప ఎన్ గురునాథ సద్గురునాథ వస్తున్నమప్ప నీ కొండకప్ప రాళ్ళల్లోన ముళ్ళల్లోన తుకి మెట్టు తోడుండప్ప దర్శనమియ్యి దర్శనమిస్తే మళ్ళీ వస్తాం ఏటా ఏటా మాలలు వేసి దీక్షలు భూమి నీ పూజ చేసి ఇరుముడితోటి వస్తున్నమప్ప స్వామియే అయ్యప్ప కర్పూర దీపం స్వామికే కర్పూర దీపం స్వామికే స్వామికే కర్పూర దీపం స్వామికే స్వామికే స్వామియే స్వామియే అపరు మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ప్రధాన ప్రభువే గురుదైవమే పులి మేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి పులి మేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే ఎంత దూరం ఉన్నా కానీ మేము ఉన్నానంటాడే గురుస్వామి లేనిదే గుడ్డి విద్య ఎన్ని జన్మలెత్తినా మర్వమయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో
ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే చిట్టెరాము గురుస్వామి శరణాలు చెప్పమనే ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే అడవి దారిలో జలిగలు మా రక్తాలను వించే ఆ ఏనుగులు నడిచే దారిలో మా కాళ్ళు దిగమింగే మా ప్రాణం ఉన్నంత వరకు నీపై భక్తి మరవను మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా ఎక్కడా ఉన్నావయ్యా ఏ దారి వస్తవయ్యా మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా మాల వేసుకొని వచ్చినా అమ్మ కాళ్ళను మొక్కినా శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా తిప్పల కొరకు కాని రాజ్యముచ్చి బ్రతుకుతున్నా కానరాని తీరానా కరువు కాలములో నేనున్నా తల్లిదండ్రుల ప్రేమ తెలియక తల్లడిల్లిపోయినా తండ్రిగాను వచ్చి ఆదుకోవాయప్పా తండ్రిగాను వచ్చి ఆదుకోవాయప్పా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా నుండి బయటికెళ్తే ఏ గండము ఎట్లా వస్తదో సూటిపోటి మాటలంటూ వెన్ను పోటు పొడిచేటి లోకము రెండు చేతులెత్తి దండం పెట్టినా కాస్త జాలి చూపవా కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా కన్నె సామిగా మాల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా అడవిలో తోవా దొరకక గుండె అదిరి పాయగా ఆ పుల్లులా సపుడాకు గుండె అదిరి పాయగా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా స్వామియే
స్వామియే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే. వస్తున్నా కాలినడక పాదయాత్ర కారడవిలో నేను నడిచిన బ్రతుకే మారుతదంట, బాధలన్నీ తీరునంట, శబరికొండ చేరితే జీవితమే అర్థమంట, శబరికొండ చేరితే జీవితానికే అర్థమంట. శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. ధర్మశాస్త్ర పాదయాత్ర వరుసగా 10 సంవత్సరాల నుంచి వారు ముందుగా పాదయాత్ర వెళ్ళి పెద్ద గురుస్వామి వేణుగోపాలరావు గారు గురుస్వామి ఆధ్వర్యంలో ముందుగా నడిచి ఆయన దగ్గర ఆశీర్వాదాలు పొందిన తర్వాత అదే శక్తి అదే బలమైన భక్తితో ఈ పాదయాత్ర బృందం స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి నేను చూస్తున్నాను ప్రతి ఏటా ఎన్నో కష్టాలు పడినా వచ్చిన భక్తులకు ఏ రకమైనటువంటి సౌకర్యం ఆయన అందిస్తూ ఎటువంటి విషయాల్లో ఆరోగ్యపరంగా అండగా ఉంటూ వీరిద్దరూ గడ్డమన్న వెంకటేష్ యాదవ్ అన్న ఇద్దరు రామలక్ష్మణులాగా ఈ పాదయాత్రని నడిపిస్తున్నారు స్వామి. ఆ యొక్క శ్రీరాముల వారు వారధి ఎలాగైతే అక్కడ కట్టారో ఇక్కడ అయ్యప్ప స్వామి వారధి అడుగడుగునా పడుతూ హైదరాబాద్ గణేష్ టెంపుల్ నుంచి ప్రారంభమై శబరిమలై సన్నిధానం దాకా స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణఘోషతో మొదలుపెట్టి దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ 10 సంవత్సరాలు ఇప్పటికి పూర్తి చేసుకున్నారు. ఏటా వీరి సేవలు మన హైదరాబాద్ నగరంలోనే కాక చుట్టుపక్కల జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఈ పాదయాత్ర బృందంలో జాయిన్ అవుతూ స్వామి సేవలో నిమగ్నమవుతూ ఉన్నారు స్వామి. ఈ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంకి మేము మా కుటుంబ సభ్యులు కూడా ఎంతో రుణపడి ఉన్నాము. మా అయ్యప్పలు నాతో వేసుకునే మాల వేసుకునే ప్రతి ఒక్క స్వామి కూడా పేరు పేరున ఇక్కడ స్వామిలు సేవ చేసే ప్రతి ఒక్క స్వామికి రుణపడి ఉన్నాం స్వామి. ఈ స్వాముల రుణం తీర్చుకోలేము. సాక్షాత్తు అయ్యప్పలే వీరి ద్వారా ఈ సేవ చేయిస్తున్నారు. వీరు నేనైతే నా పర్సనల్గా నేను చెప్పడం ఏంటంటే వీరు అయ్యప్ప స్టాఫ్ అని అంటాను. సాక్షాత్ అయ్యప్పే నిర్మించుకున్నారు. అలాంటి పాదయాత్రలతో నేను ఈరోజు ఏదో ఉడతా భక్తిగా చిన్నగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాను స్వామి. దీనికంతటికీ స్వామి కరుణా కటాక్షాలు పొందినట్టుగా నేను భావిస్తూ ఈరోజు ఎంతో సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్తున్నాను. ఈ భిక్ష రాజాపూర్లో పెట్టుకోవడం అనేది చాలా సంతోషంగా మా తోటి స్వాములు కూడా ఎంతో ఆనందంగా సేవ చేశారు. ఈ పాదయాత్ర బృందం ముఖ్యంగా ఎవరైతే నడుస్తున్నారో 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను స్వామి. ప్రతి మాట స్వామి మీద మీరు మాట్లాడుకోండి స్వామి. మనం ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఒకసారి ఇరుముడి కట్టుకున్న తర్వాత ఈరోజు 3వ రోజు. ఈ 3వ రోజుకి మీకు అనుభవం వచ్చి ఉంటుంది. ఎలా అడుగు వేయాలి, ముందుకు ఎలా సాగాలి, ఒక్కొక్క స్వామిని ఎలా పలకరించాలి, స్వామి శరణం ఎలా చెప్పాలి అనేది నేర్పుతారు స్వామి. ఈ పాదయాత్రలో ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది మీ యొక్క పాదం అడుగున మీరు చూసుకుంటూ స్వామి శరణం పలుకుతూ ప్రతిరోజు సుమారుగా ఒక 10,000 సార్లన్నా స్వామి శరణం పలకండి స్వామి. అదే మీకు ముందు దారి చూపిస్తుంది. కిలోమీటర్కి మీకు స్వామి అండగా ఉంటారు. మన టీం కూడా అండగా ఉంటుంది. మీకు ఆరోగ్యపరంగా కూడా రక్షగా ఉంటారు. ఎటువంటి భయాలు లేకుండా ఇంటి దగ్గర ఉన్నవారు కూడా గుండెల మీద చేయేసి మా స్వామి ఆ పాదయాత్ర టీంతో నడుస్తున్నారని చెప్తున్నారు స్వామి. ఇవన్నీ వింటుంటే ప్రతిరోజు వీడియోలు కూడా తీస్తున్నారు మా స్వామి. ఆ వీడియో కవరేజ్ కూడా ఎంత చక్కగా చేస్తున్నారంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా మా స్వామి సంరక్షణలోనే ఉన్నట్టుగా భావిస్తూ వారు కూడా ఇంటి దగ్గర నుంచే స్వామికి వేడుకుంటూ అలా పాదయాత్ర చేస్తున్నారు స్వామి. ఇటువంటి టీం దొరికినందుకు ఆ భగవంతుడిని నిజంగా నేను మనస్ఫూర్తిగా ఇలాగే సంవత్సరం వెళ్తూ ఉండాలి. అందరూ పాదయాత్ర చేస్తూ ఉండాలి. ఇలా నగరం నుంచి ఎంతమంది వచ్చినా, ప్రతి రాష్ట్రం నుంచి ఎంతమంది పాదయాత్ర వెళ్ళినా వీళ్ళందరికీ అయ్యప్ప కరుణా కటాక్షాలు వారి కుటుంబాలపైన, వారి మిత్రులపైన, వారి బృందం పైన ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను స్వామి.
అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి నీ వింటే అయ్యప్ప ఉండగా జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా కదిలేను కాలి నడకన వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా కదిలేను కాలి నడకన వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది ప్రతి అడుగులో నా ఆదరించేగా గురుస్వాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా అడుగులో నా ఆదరించేగా శ్రీ ధర్మశాస్త్ర మహాపాదయాత్ర బృందం చేస్తూ వారి యొక్క పాదయాత్రను నిర్వహిస్తున్నటువంటి మన గురుస్వామి గారు అలాగే బావా అయితే వీళ్ళు ఇట్లనే ఉంటూ మరి ఉన్నన్ని రోజులు ఇలాంటి పాదయాత్ర చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ఆరోగ్యాన్ని కూడా అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో ఆ రోజు 2006లో స్వామి వేణుగోపాల గురుస్వామి వెంబడి శ్రీనివాసరెడ్డి గారు బిహెచ్ఎల్ నుంచి పాదయాత్ర చేశారు. అలాగే ఈ రోజు వరకు కూడా ఆయన ప్రాణం ఉన్నంత మటుకు అయ్యప్ప మాలేసుకొని పాదయాత్రనే కానీ ఇంకోటి ఏదైనా కానీ సేవ చేసుకుంటా అయ్యప్పకు మనస్ఫూర్తిగా అని చెప్పి అలాగే నిలిచి అలాగే ప్రసాద్ గురుస్వామి కానీ రాజు గురుస్వామి కానీ శేఖర్ గురుస్వామి వాళ్ళ మనయుడు అందరు కలిసి స్వాములని అందరినీ చూసిపోదాం ఒకసారి అని చెప్పి అందరు ఎంతో ప్రేమతో ఆదరించి అందరు వచ్చినందుకు ఎంతో సంతోషం స్వామి. ఇలాగే మీరు ప్రతి సంవత్సరం కూడా మా దగ్గరికి వస్తుండారా, మమ్మల్ని చూస్తుండారా, మమ్మల్ని ఆశీర్వాదించి మీరు వెళ్తుండారా స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. జయగా చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా హనుమంతుడిగా శ్రావణ్ గురు స్వామి యాత్రకు ఉండగా స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందానికి ప్రతి సంవత్సరం కూడా శ్రీశ్రీ రెడ్డి అన్న బిహెచ్ఎల్ ఆర్సీపురంలో ఉంటాడు స్వామి. ప్రతి సంవత్సరం కూడా మాకు ఇలాంటి సేవ ఎప్పుడు చేస్తూనే ఉండాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటూ ఆ అయ్యప్ప స్వామి ఎప్పుడు కూడా చల్లగా చూడాలా వీళ్ళని అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా అని చెప్పి అందరం కూడా ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరా. ఈరోజు మేము శంకరపల్లి మండలం నుంచి ఇంత దూరం మా బాబు మాల వేసినందుకు మన గురుస్వామి వెంకటేష్ గారు పోయిన సంవత్సరం కూడా అందరినీ తీసుకెళ్ళడం మాకు ఎంతో సంతోషకరమైంది. కాబట్టి ఈసారి కూడా అదే గురుస్వామి వెనుక ఒక 30 మంది బ్యాచ్ని మేము
ఈసారి శంకర్పల్లి నుంచి పంపడం జరిగింది. ఎల్లవేళ వెంకటేశ్వర గురుస్వామిని కానీ అన్న గురుస్వామిని కానీ మా మండలం నుంచి వెళ్ళిన అందరినీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఎల్లవేళలా దీవించాలని, పాదయాత్ర మంచిగా కొనసాగాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేశ్వర గురుస్వామి గారికి ధన్యవాదాలు తెలుపుతూ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని, ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని మా అమ్మ చెప్పి. స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా, అలాగే స్వామి ఈ ఏడాది ఎంతో దిగ్విజయంగా అందరూ కూడా స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేసుకోవాలని చెప్పి కొలన్ గోవింద్ రెడ్డి అండ్ మాధవ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం ఎంతో చల్లగా ఉండాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మాకు ఇలాంటి సేవ చేస్తూనే ఉండాలి, వాళ్ళు వస్తూనే ఉండాలి, వాళ్ళ పిల్లల్ని పంపిస్తూనే ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో, నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో, నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. అయ్యప్ప అని పిలిచినా పిలిపే వినబడదా, నిన్ను చూడాలంటే ఇన్ని బాధలా నాకు తెలియదయ్యో. కన్నులారా మమ్ము చూడవా, కన్నులను మేయిడిసొచ్చినా. మణిమాలదారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము, శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష. పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము, శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష. స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంకు ప్రతి సంవత్సరం కూడా మడపతి విశ్వనాథం, శ్రీశైలం, అలాగే వాళ్ళ సోదరుడు మల్లేష్ అన్న ప్రతి సంవత్సరం కూడా సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మహాపాదయాత్ర శబరిమల రావడమే. అది కాకుండా ప్రతిరోజు నిత్య నైవేద్యాలకు స్వామివారు, అలాగే పడి పూజలు కానీ శనివారం కానీ బుధవారం కానీ స్వామి చేతితో జరగబడును. అలాగే మాకు అందరికీ కూడా ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి అయ్యప్ప స్వామిని వీరంటి చాలా చల్లగా చూడాలి, అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా అందరినీ కూడా ఇలా కుటుంబాన్ని అయ్యప్ప స్వామి మంచిగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. పులి మేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము, పెద్ద పెద్ద గుట్టదారి దాహమై